ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదా? వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం ప్రభ సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయడానికి లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. రాత్రికాలం అంతే కాచి కాపాడి నాయన ప్రభ దీకాల సమయంలో మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభ, మారు మనసు దయచే ప్రభ, రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. వినుట ద్వారా విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభ. ఉదయం లేచి ప్రభ నిన్ను స్తుతించే భాగ్యమును మాకు ఇచ్చినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను తండ్రి. నా ప్రార్థనను అంగీకరించమని యేసునామంలో బ్రతిమాలి వేడుకునిచున్నాను తండ్రి. ఆమేన్. యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము 21 నుంచి 5 వచనాలు ఇలాగ వ్రాయబడి ఉన్నవండి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదట ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును అను ఆ పరిశుద్ధ పట్టణమును తన కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదట సంగతి గతించిపోవునని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఏంటదండి? క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని మొదట గతించిపోవును. ఆకాశమును మొదట భూమిని గతించిపోవును, సముద్రమును ఇక ఉండదు. మరియు నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు యెరూషలేము అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి ఉన్నది పరలోకము. మనం కూడా సిద్ధపడి ఉన్నామా? మన హృదయం సిద్ధపడి ఉన్నదా? మనం ఎలా ఉన్నాము ఒక్కసారి ఎప్పుడైనా గ్రహించుకునిచున్నామా? ఎప్పుడైనాను మనం హృదయంను మనము పరిశీలన చేసుకున్నామా? మనం ఎలా ఉన్నాము? క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని గతించిపోవును, కానీ మన హృదయంలోని దేవుని వాక్యము ఎప్పుడును కూడా అలాగే స్థిరముగా ఉండాలి. దేవుని వాక్యము ఎప్పుడును కూడా మన హృదయంలో నాటుకుని ఉండాలి. అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి మనము దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలి. దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించాడు, ఎంతగానో మనల్ని దీవించాడు. క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని కూడా ఇచ్చాడు. మనము సంవత్సరములు గడిచిపోచున్నవి, మనకి కొన్ని క్యాలెండర్లు మార్చున్నవి, దినములు గడుచుచున్నవి, కానీ మన హృదయంలో దేవునికి స్థానం ఇస్తున్నామంటారా? దేవుని వైపు చూస్తున్నామంటారా? ఎప్పుడైనాను మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకున్నామా? ఎప్పుడైనాను నీ హృదయమును నువ్వు పరిశీలన చేసుకున్నావు? ఒక్కసారి ఆలోచించి ప్రియ సహోదరుడి సహోదరులారా, మనము వాక్యం చదవటం కాదు, వాక్యంను అనుసరించటం కాదు, వాక్యమును చెప్పటం కాదు, దానిని మనము ఏం చేయాలి? అనుసరించాలి. వాక్యమును అనుసరించిన ఎడల, అనుసరిస్తే మనకు అనేకమైన శోధనలు వస్తూ ఉంటాయి, కానీ అవన్నీ కూడా దేవుడే చూసుకుంటాడు. ఏ సమయమందు ఏది ఇవ్వాలో దేవునికి తెలుసు. ఆయన మీద భారం వేసి వెదరకు వెళితే దేవుడు సమస్తమును కూడా చూచుచున్నవాడు. నూతనమైన యెరూషలేమును కట్టినవాడు. మన హృదయంలో నూతనమైన స్వభావమును కట్టడంటారా? నూతనమైన స్వభావము మనకి ఇవ్వడంటారా? మనం ఏమి కలిగి ఉండాలి? సిద్ధపాటును కలిగి ఉండాలి. దేవుని రాకడ కొరకు మన హృదయంను సిద్ధమును చేసుకోవాలి. పరిశుద్ధమైన పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని ఎదుట నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులలో కూడా ఉన్నది. ఎక్కడున్నది? దేవుని నివాసము మనుషులలో కూడా ఉన్నది. మనము మనుషులమే కదా, మన హృదయంలో ఉన్నదా? దేవుడు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని విచ్చుచున్నాడే, మన హృదయంలో సిద్ధపాటు చేయమని అన్నాడే, కానీ మన కొరకు ఏమి దాచి ఉంచాడు? ఆయన క్రొత్త యెరూషలేమును దాచి ఉంచాడు, పరిశుద్ధ పట్టణమును దాచి ఉంచాడు. ఆయన మనుషులలో కూడా ఉన్నదని చెప్పుచున్నాడు. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయ్యుండు. దేవుడు ఏమై ఉన్నాడండి? మనతో కాపురముండును, వారు ఆయన ప్రజలమయ్యుందుము. మనము దేవుని ప్రజలము, దేవుని బిడలము. దేవుడు మనకి తోడై ఉన్నాడు, వారికి తోడై ఉన్నాడు. ఇశ్రాయేలులకు తోడై ఉన్నవాడు మనకు కూడా తోడై ఉంటాడు. కష్టాలలో వారిని విడిచిపెట్టలేదు, మనల్ని కూడా విడిచిపెట్టాడు దేవుడు. మనకి ఎంత కష్టం వచ్చినా సరే విడిచిపెట్టాడు, ఎంత శోధన వచ్చినా సరే విడిచిపెట్టడు. మనమైతే ఏం చేస్తామంటే విడిచిపెట్టేస్తాము దేవుని, కానీ దేవుడైతే మాత్రము ఎప్పుడును కూడా విడిచిపెట్టనంటున్నాడు, మనకి తోడై ఉంటానన్నాడు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును కూడా తుడిచివేయనని ఏమంటున్నాడు? ఆయన మనుషుల ప్రతి బాష్ప బిందువును కూడా
తుడిచివేయును అని అంటున్నాడు. మన కష్టం వచ్చిందని కృంగిపోకూడదు. సముద్రంలో కొండను తీసి పడవేయమన్నాడు దేవుడు. అంటే సముద్రంలో కొండను తీసి మనం పడము, కానీ మన కష్టం కూడా అలాంటిదే. కొండంత కష్టం మనది. సముద్రంలో పడవేస్తే అది ఏమవుతుంది? నీటిలో కరిగిపోతుంది. మన కష్టం కూడా అంతే. దేవునికి అప్పగించుకుంటే మన కష్టమును కూడా తీసివేస్తానన్నాడు. ప్రతి బాష్ప బిందువును కూడా తుడిచివేస్తానన్నాడు. మరణం ఇక ఉండదన్నాడు. దుఃఖమైనను ఉండదు, వేడిపైనను ఉండదు, వేదనైనను ఉండదు అన్నాడు. ఇక ఉండదు అన్నాడు. మొదటి సంగతి గతించిపోయాను. సింహాసనంలో నుండి దిగి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటినన్నే. ఎవరి స్వరం అది? సింహాసనంలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు, యెహోవా ఉంటాడు. అక్కడ నుంచి మంచి స్వరము వినబడితే, మనకి ఆయన ఇచ్చిన స్వరము మనలో నుంచి వినబడితే ఏమవుతుంది? ప్రతి బాష్ప బిందువును సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని అని అన్నాడు. మన కష్టములను, మన శోధనను, దుఃఖమును, ఏడుపును అన్నిటిని కూడా తుడిచివేస్తానని దేవుడే చెప్పుచున్నాడు. ఇశ్రాయేలుకి దేవుడు తోడై ఉన్నాడు. అలాంటప్పుడు మనకు కూడా తోడై ఉంటాడు. చెప్పుట నేను గొప్ప స్వరము, సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని అన్నాడు. అప్పుడు సింహాసీనుడై ఉన్న వాడు, ఇదిగో సమస్తమును నూతనముగా చేయుచున్నానని చెప్పాను. మరియు మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఏమని? అప్పుడు సింహాసీనుడై ఉన్నాడు వాడు, ఇదిగో సమస్తమును కూడా నూతన పరుచుచున్నాడు, నూతనము చేయుచున్నానని చెప్పుచున్నాడు. మరియు మాటల నమ్మకం. మనం నమ్మిన వానికి ఏమన్నాడు దేవుడు? సమస్తమును సాధ్యమన్నాడు. నమ్ముట వలన విశ్వాసము కలిగినన్నాడు. నమ్ముట వలన మనకి అనేకమైన మేళ్లను కలుగునాయి. నిజముగా నమ్మాలి. నమ్మకముగా. మాటలు పైకి కాదు, మనము నమ్మినట్టు నటించటం కాదు. మన మనుషులైతే పై రూపంలో చూస్తారు, దేవుడైతే హృదయమును చూస్తాడు. దానిని బట్టి దేవుడు మనకి తీర్పు తీరుస్తానన్నాడు. మన మాటలు నమ్మకంగా ఉండాలి, నిజమైనవిగా ఉండాలి. కనుక వ్రాయమని ఆయనతో చెప్పుచున్నాడు. మనము నూతనముగా మనం నూతనముగా సిద్ధపాటు చేసినప్పుడు దేవునికి విధేయత కలిగి ఉండాలి. దేవుని వాక్యమునకు లోబడి ఉండాలి. దేవుడు సమస్తమును కూడా చూచుచున్నవాడు. మన సిద్ధపాటుని కలిగి ఉండాలి. మనం ఎప్పుడు కూడా దేవునికి లోబడి ఉండాలి. దేవుడు నూతనముగా మన హృదయమును మార్చాలంటే దేవుని వాక్యమునకును దేవునికి లోబడి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ కూడా తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. వినట వలన విశ్వాసం కలుగుటకు సహాయం చేయ ప్రభా. మాకు మారు మనసు దయచే, రక్షణ భాగ్యం దయచే ప్రభా. మా శత్రువులు, మిత్రులు దీవించిన ఆయన, ధనుకులనేమి, భేదాలనేమి దీవించిన ఆయన ప్రభా. చూచుచున్న వారిని, వినిచిన వారిని కూడా ప్రభా రక్షణ భాగ్యం దయచే ప్రభా. నేను బస్సులో వెలిచిన, రైల్లో వెలిచినటువంటి, హెలికాప్టర్లు, ఆటోలు, ట్యాక్సీలు వెలిచిన ప్రతి ఒక్కరి కుటుంబమును ప్రభ దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభ. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించిన ఆయన ప్రభ. గర్భిణీ స్త్రీలకు సిలువైన కానుక దయచే ప్రభ. పిల్లలు లేని వారు పిల్లలు దయచే ప్రభ. ఉద్యోగం లేని వారు ఉద్యోగం దయచే ప్రభ. సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభ. సొంత ఇల్లులు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఇతర దేశాల్లో పనిచేసుకుంటున్న వారికి శక్తిని, బలముని దయచే ప్రభ. ఆరోగ్యంను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. పని లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభ. వారందరికీ పని దయచే ప్రభ. నేను ఇతర దేశాల్లో మెడికల్కి వెళ్తున్నారు, పీసీస్కి వెళ్తున్నారు ప్రభ. వారికి సఫలతను దయచే ప్రభ. పరిపాలించుచున్న వారిని, గవర్నర్ని, ఎమ్మెల్యేని కూడా ప్రభ దీవించిన ఆయన ప్రభ. నేను ప్రభ మా కోసం సరిహద్దులలో ఉన్న వారిని కూడా దీవించి ఆశీర్వదించి, వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభ. నిత్యము నిన్ను స్తుతించే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. చాలామంది గృహాలలో ప్రభ మనశ్శాంతి లేదు నాయన ప్రభ. మనశ్శాంతిని దయచే, శాంతిని దయచే ప్రభ. విరిగి నలిగిన హృదయంను దయచే ప్రభ. మా దేశాలని, మా సంఘాలను దీవించి ఆశీర్వదించి మన అడుగుచున్నాను ప్రభ. క్యాన్సర్తో బాధపడుతున్నారు ప్రభు, వారు లేవనెత్తినాయన ప్రభ. పక్షవాతంతో మంచం మీద ఉన్నారు ప్రభు, వారు లేవనెత్తినాయన ప్రభ. ప్రతి ఒక్కరిని ప్రభ ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభ. ఆరోగ్యముని, శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాను నాయన. నా ప్రార్థనను అంగీకరించమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచుచిన వారికి, నీ వినిచిన వారికి నీ సదాకాలము నీ కృపతోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.